అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టి తెలంగాణలో పాలనగా పక్కాలు చేపట్టిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తేల్చుకోవడంలో డైలమాలో పడింది. తొలుత రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు కాలట్టు వేశారు. అయితే దీంతో సీఎం ఇష్యూ అధిష్టానం చెందుకు చేరుకుంది. ఇవాళ సాయంత్రానికల్లా సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇస్తామని ఖర్గే ప్రకటించారు. సీల్డ్ కవర్లో సీఎం పేరును ఏఐసీసీ వర్గాలు రాష్ట్రానికి తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా హస్తం నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీఎం రేసు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా గ్రామీణ స్థాయి నుంచి రేవంత్ రెడ్డినే సీఎం ఉండాలని గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి కేటర్ డిమాండ్ చేస్తుంది. రేవంత్ చరిష్మాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 స్థానాలు వచ్చాయని చెప్పడంలో సయసం లేదు. అయితే దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలకు 10 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి వల్లే అని సాధ్యమైందని టీ కాంగ్రెస్ వరంగల్ జిల్లా నేతలు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. అరుణ్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలలో కూడా 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లు మాత్రం భారీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మిగతా 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్లు అయితే గెలుపొందినని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకుంటే ఇవాళ ఆ క్యాండిడేట్ మాత్రము 10 అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, నూతన ఎమ్మెల్యేల అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రము రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచి మొత్తానికైతే కాంగ్రెస్ అయితే ఒక హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఒక చాలా కాంగ్రెస్ గ్రాఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెకు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. పల్లె నుంచి రాష్ట్ర స్థాయికి కూడా చేరిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా రేవంత్ రెడ్డి రాకతో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ వాళ్ళనే అని చెప్పి కూడా గ్రామీణ స్థాయి కార్యకర్తలే కావచ్చు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులే కావచ్చు, లేకపోతే అధికారులే కావచ్చు అంటున్న పరిస్థితి. ఆ నోట ఈ నోట మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా సీఎం కావాలనే ప్రతిష్టాత్మకంగా సీఎం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రతిజ్ఞ పూర్ణ పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆయన నమ్ముకొని వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే మాత్రం రేవంత్ వైపే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రము మొత్తానికైతే ఇవాళ రేవంత్ సీఎం పట్ల మొత్తం హర్షధ్వనులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే బాణసంచలు పేల్చి కూడా తెలుపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి రేవంత్ సీఎం అవుతేనే కూడా మొత్తానికి అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే మరి నూతన ఉత్తేజం నెలకొల్ప ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మొత్తానికైతే రేవంత్ రాకతో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. రేవంత్ రావడంతోనే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అనుకోవచ్చు. వరుణ్, రైట్ స్వామి, అయితే వరంగల్లో 12 స్థానాలు, ఉమ్మడి వరంగల్లో 10 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి కారణం మనకైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సీఎం అవటం వల్ల ఈ 10 ఎమ్మెల్యేలకి నియోజకవర్గంలో కూడా కొంత అభివృద్ధి జరుగుతుందని నేతలు ఏమైనా భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ వరుణ్, మొత్తానికైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావాలి, మళ్ళీ మరింత గ్రామీణ స్థాయి నుంచి తెలంగాణలో అభివృద్ధి జరిగే విధంగా ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గెలిచిన అభ్యర్థులు కూడా రేవంత్ నాయకత్వంలో బలపరచడానికి కూడా ఇవాళ రేవంత్ పట్లనే వీళ్ళంతా ఉన్నారని చెప్పుకోవచ్చు. రేవంత్ అంటే అభిమానులే కావచ్చు, రేవంత్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లే కావచ్చు, మొత్తం తెలంగాణ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గెలిచే క్యాండిడేట్లనే సెలెక్ట్ చేసింది రేవంత్ నాయకత్వంలో. ఇవాళ రేవంత్ సీఎం చేసుకోవాలని చెప్పి కూడా ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 మంది నూతన ఎమ్మెల్యేలుగా గెలిచిన వారైతే రేవంత్ పక్షానే మొత్తానికైతే రేవంత్ సీఎం కావాలని చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బడే నాగజ్యోతి అంటే బీఆర్ఎస్ అయితే మొత్తం ప్రభుత్వం అయితే సీతక్కను ఓడగొట్టడానికి అక్కడ వెచ్చించినప్పటికీ కూడా సీతక్క కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా సీతక్క అయితే అక్కడ గెలుపొందడం జరిగింది. అదే విధంగా కొండ సురేఖ కూడా మొత్తానికైతే కంచుకోటలో ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే మొత్తం థర్డ్ కేటగిరీలో తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా వీళ్ళిద్దరిని కూడా మొత్తం కేబినెట్ మినిస్టర్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మొత్తానికైతే 2 మహిళా అభ్యర్థులు కూడా తో పాటు కూడా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా మొత్తం రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పి కూడా మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేలు అయితే అంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ప్రతిపక్షాలను దీటుకోవడానికి అయితే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితేనే మాత్రము సరైన ముఖ్యమంత్రి అని చెప్పి కూడా పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు అన్నట్టు కూడా సీఎం రేవంత్ ను ఎప్పుడు నియమిస్తారని చెప్పి కూడా 1000 కళ్ళతోని కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా
కొన్ని చోట్ల కూడా దేవునికి పూజలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే క్యాడర్ గ్రామీణ స్థాయి క్యాడర్ కూడా ఇలా రేవంతే రావాలి సీఎం గా చూడాలని చెప్పి కూడా పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్ మొత్తానికైతే ఇవాళ రేవంత్ రాకతో కూడా నాయకత్వం అయితే గ్రామీణ ప్రాంతానికి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సోనియా గాంధీ తలపెట్టిన 6 గ్యారంటీలను మాత్రము ఇవాళ రేవంత్ రాకతో కూడా మొత్తానికైతే గ్రామాన కూడా ఇంటింటికి కూడా చేరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ రాకతో కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కావచ్చు, ఒక కాంగ్రెస్ ప్రభంజనం కూడా సృష్టించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఒక గాడుపుతో కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేవంత్ కావాలి సీఎం గా చూడాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలతో పాటు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఆదివాసీ గుడారాలే కావచ్చు, మొత్తానికైతే గోదావరి తీర ప్రాంతాలలో కూడా మొత్తానికైతే చూడాలని చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అనుకోవచ్చు వరుణ్. స్వామి, అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలే కాక నియోజకవర్గాల్లోకి వెళ్ళి పర్యటన చేస్తున్నప్పుడు కూడా నియోజకవర్గాలలో కూడా కొన్ని హామీలు ఇచ్చారు. సో ఈ హామీల్ని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం అయితేనే కొంత న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ వరుణ్, మొత్తానికైతే ఇక్కడ బస్సు యాత్ర కూడా అంటే 6 గ్యారంటీలను మొత్తం ములుగు జిల్లా రామప్ప దేవాలయం వద్ద కూడా బస్సు యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం జరిగింది. ఆ బస్సు యాత్రలో కూడా ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా మొత్తం ఒక అభివాదం చేసి కూడా సమ్మక్క సారలక్క దేవతల సాక్షి కూడా మొత్తానికైతే ఆదివాసీలకు కావచ్చు, అక్కడ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, గుడారాల ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కావచ్చు, మొత్తానికైతే మొత్తం హామీల వర్షం కురిపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కాంగ్రెస్ రాకతో కూడా 100 రోజులలో సుపరిపాలన చూపెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి కూడా మొత్తానికి రామప్ప దేవాలయం నుంచి కూడా పాదయాత్ర చేసి కూడా ఇలా విజయానికి బాటలు వేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 6 గ్యారంటీలే కాకుండా ఇతర కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను తీర్చడానికి ఏజెన్సీ ప్రాంతాలలో ముంపు ప్రాంతాల పైన కూడా మొత్తానికైతే విమర్శలు గుర్తించిన పరిస్థితి కనపడుతుంది. ఇటు భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా మీదుగా కూడా బస్సు యాత్ర కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అప్పుడు కూడా విమర్శలు అంటే మొత్తం ఒక హామీల వర్షం అయితే చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష మొత్తానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదివాసులకు ఏం చేసింది, అంతకంటే భిన్నంగా కూడా కాంగ్రెస్ అధికారంలో రాగానే చేసి తీరుతాం, మీ అందరి మెప్పు పొందనని కూడా చాలా మేమైతే కాంగ్రెస్ స్పష్టత కూడా ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 6 గ్యారంటీలతో పాటు కూడా మిగతా హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి రేవంత్ సీఎం రాకతోను కూడా ఆ ఆశతో మాత్రం గ్రామీణ ప్రాంత ప్రజలే కావచ్చు, ఆదివాసీ గుడారాల ప్రజలే కావచ్చు, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆ హామీలు అయితే నెరవేర్చాలంటే మళ్ళీ రేవంత్ సీఎం సీట్ లో ఉంటేనే మాత్రం ఈ హామీలను నెరవేరుతుందని చెప్పి కూడా మొత్తానికైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం వెంటనే సంబరాలు అమరాన్ని అంటే విధంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే చూస్తున్న పరిస్థితి కనపడుతుంది అనుకోవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.